బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లాలో టీడీపీకి చెందిన కీలక నేత మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. సాయంత్రం 4:30 మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ మీడియా సమావేశంలో మాగుంట తన రాజకీయ ప్రణాళిక, రాజకీయ భవిష్యత్తు ప్రకటించే అవకాశం ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. గత 2 నెలలుగా మాగుంట రాజకీయ అడుగులపై విభిన్న కథనాలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇంతకాలం క్లారిటీ ఇవ్వకుండా దాటవేస్తూ వచ్చిన మాగుంట ఇవాళ స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శౌరి అందిస్తారు. శౌరి. స్వాతి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాజీ ఎంపీ, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈయన ప్రకాశం జిల్లాలో సీనియర్ రాజకీయ నేతతో పాటు తెలుగుదేశం పార్టీలో జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ ఇతని రాజకీయ భవిష్యత్తుపై ఒక 2-3 నెలలుగా విపరీతమైన కథనాలు వస్తా ఉన్నాయి. అయితే ఈ కథనాలన్నిటికీ మాగుంట ఇంతవరకు ఎప్పుడూ సరిగ్గా స్పందించలేదు. తన రాజకీయ భవిష్యత్తు ఏంటి, ప్రణాళిక ఏంటి అని చెప్పేసి. కానీ కథనాలు మాత్రం అనుచరులు కానీ అతని సహచరులు కానీ తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాడు అని చెప్పేసి వస్తా ఉన్నాయి. ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలా సందర్భాల్లో వాళ్ళు సంప్రదించుకున్నారు, వాళ్ళు చర్చించుకున్నారు కూడా. కానీ ఈ విషయం మీద వరకు మాగుంట ఎవరికి ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఈ రోజు సాయంత్రం 4:30కు మీడియా సమావేశం తన నివాసంలో, ఒంగోలులోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ మీడియా సమావేశంలో అందరూ భావిస్తున్నారు తన రాజకీయ భవిష్యత్తు, రాజకీయ ప్రణాళికను ప్రస్తావిస్తారు, అతను వెల్లడిస్తారు. రాబో రోజుల్లో ఏ పార్టీకి వెళతాను, ఎక్కడి నుంచి పోటీ చేస్తాను ఏంటి అన్నది. చాలా మంది తన అనుచరులు చెప్పడం ఏంటంటే ఒంగోలు ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేస్తారని చెప్పేసి తన అనుచరులు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. అయితే కొంతకాలంగా ఒంగోలు ఎంపీగా తెలుగుదేశం పార్టీకి నేను పోటీ చేయను అని చెప్పేసి మాగుంట చెప్పినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ ఒంగోలు ఎంపీగా మరో క్యాండిడేట్ ని చూడాలని చెప్పేసి వెతుకులాడుతూ ఉన్నారు. దీనిపై మంత్రి సిద్ధారాఘవరావు పేరును పరిశీలిస్తా ఉన్నారు. దీని మీద కొంత చర్చ జరుగుతా ఉంది, గొడవ జరుగుతా ఉంది. ఈ మాగుంట విషయానికి వస్తే మాత్రం తను రాజకీయంగా పార్టీ ఎందుకు మారాలనుకుంటున్నాడు, తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇబ్బందులు వచ్చినాయా, లేకుంటే గెలుపు ఓటములు ప్రధానమా, లేకుంటే అసలు పార్టీ మారటాలు? ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు స్థానం తర్వాత మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం పార్టీలో స్థానము. కానీ ఈ రోజున అనూహ్యంగా తెలుగుదేశం పార్టీని ఎందుకు మారాలనుకుంటున్నాడు? ఎన్నికల వేళ, ఎన్నికల్లో వ్యూహమేనా, లేకుంటే పార్టీలో ఉన్న ఇబ్బందులు ఉన్నాయా, ఏంటి అసలు పార్టీ మారడానికి కారణాలు ఏంటో కూడా ఈ రోజు మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది అని అనుకుంటున్నాను.